ఆ సామర్థ్యత లేని దేవుడు ఇవ్వడు. రాజరత్నం ఎంత ప్రేయర్లో గడిపినా కూడా, ఎంత చేసినా కూడా ఆ సామర్థ్యత లేనిది ఆయనకి ఆ పరిచర్య అప్పగించబడాలి. గుర్తుపెట్టు. మోషేకి సామర్థ్యత ఉంది కాబట్టి దేవుడు మోషేకి ఆ పరిచర్య అప్పగించాడు. అవునా కదా? ఇప్పుడు ఇజ్రాయేలీలు అంతమంది ఉంటే, ఇజ్రాయేల్ అన్ని లక్షల మంది ఉంటే మోషేకి ఎందుకు ఇవ్వాలి అవకాశం? లేరా ఇంకా ఐగుప్తులు? ఎవరికి మనం మాట్లాడుతున్నాం జనరల్గా అంతేనే కదా. ఎంతమంది అంతమంది ప్రజలు ఉన్నారు, వీళ్ళందరిలో మనల్నే కదా ఎన్నుకుంది దేవుడు. వీరికి మొత్తం ప్రజలందరూ, వాళ్ళందరిలో ఒక మోసేస్ని, బాబుని, నన్ను ఎన్నుకున్నాడు. వీళ్ళందరూ దేవుని రాజ్యం గురించి ప్రకటించాల్సిన భారం మన మీదే ఉంచారు దేవుడు. ప్రతి ఒక్కరికి దేవుని రాజ్యం గురించి బోధించాల్సిన బాధ్యత మనదే, వేరే వరకు కాదు. ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడతారో వాళ్ళు మాత్రం దేవుని రాజ్యం గురించి బోధించారు. ఏది పడితే అది మనం చెప్పుకుంటూ, ఏది పడితే అది చేసి పంచర్లో అందరి పరిస్థితులు అలానే ఉన్నాయి. ఒక్కసారి రౌండ్ లేచి ఆ హోటల్ అంతా ఒక రౌండ్ ఇలాంటి పరిస్థితుల్లో ఉంది. మన సొంతగా చెప్తే ఏది అసలు ఫలితమే ఉండదు. మన సొంతగా చెప్తే దేవుళ్ళు మనం బలంగా